పెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే అరే కలర్ఫుల్ నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. ఈ రోజు ఖతర్నాక్ గాళ్ళు పటాస్ కి వృద్ధుడు కానీ కామెడీకి యవ్వనం తీసుకుని వస్తున్నాడు మా రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ బిందాస్ బ్రదర్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చను చేస్తుంటే నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే నిజంగా చాలా రోజుల తర్వాత పటాస్ కి మళ్ళీ వెలుగొచ్చినట్టు మా రాకేష్ వచ్చాడు. నిజం చెప్పరా ఇప్పుడు నిజం చెప్పు రాకీ. ఒకటి డౌట్ ఏంటో అదేంటి డబ్బులు రాలేదా ఈ మధ్య కాలం లేదని అదే షర్ట్ వేసుకుంటున్నాను ఈ మధ్య నువ్వు చూసినప్పుడల్లా నా దరిద్రం కొద్ది ఇదే వేసుకుంటున్నా అదేంటో కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏం చేయడానికి వచ్చాడు రవి ఈ రోజు ఇక్కడికి అంటే ఆ రోజుల్లో కామెడీ చేసినా అని ఫీల్ అవుతున్నాడు మళ్ళీ నేను చేస్తాను వచ్చాడు. అవసరం అంటావా మళ్ళీ రిస్క్ చేసుకో ఎందుకు ఒక డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది రెండు డ్రెస్లు వేసే ఎందుకు నీదే ఒక బతికేనా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది స్టూడెంట్స్? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ ఫోన్ చేయరా అంటే 108 కి మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిందంటే చీతు ఇది బ్రతికేనా ఎప్పుడు అనిపిస్తుంది 108 కి మిస్డ్ కాల్ ఇస్తే అక్కడ వరకు ఫోన్ చేస్తాడేమో కానీ యాక్సిడెంట్ అయ్యి రక్తం పోతుంటే 1 సెకండ్ ఫేస్బుక్ లైక్స్ నాకు యాక్సిడెంట్ అయితే రీసెంట్ గా SMS పెట్టా రిప్లై ఇవ్వలేదు ఎవడు కూడా అందుకే అన్నారు ఇది ఒక బతికేనా. మా ఫ్రెండ్ గాడు రాకేష్ అన్న స్కిట్ చూసి అబ్బా కిరాకుందా అంటే తూ నీ బతుకు చేయడానికి అక్క నీకు గిఫ్ట్ తెచ్చిన తీసుకురా. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా నాకు బల్పాలు ఇష్టం అని పటాసు వల్ల ఇంత తెలిసిపోయి నా కోసం బల్పం తీసుకొచ్చిన నీకు థ్యాంక్ యూ సో మచ్. ఓ మైకం నీ మాటలో నా ఉందే ఓ రాగం నీ నడకలో నా ఉందే ఓ తాళం. మోదీ గారు చెప్పారు స్వచ్ఛ భారత్ పాటిద్దాం డస్ట్బిన్ లో మాత్రమే చెత్తను వేయండి అని. ఈ మాట విన్నాక ఎవడన్నా మనిషి అయితే షో వదిలి వెళ్ళిపోతాడు. ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లల బల్పం తింటున్నా అన్నప్పుడు చీ నీది బతికేనా చూసి కూడా కొరకమ్మ ఏం కాదు పురుగుల్ని చంపేస్తుంది అది తిను చికెన్ ముక్క కొరికినాడు అంటే ఇప్పుడు బల్పం ఈవిడ కూడా తిన్నది కదా అనొచ్చా నీదొక బతకేనా అది కూడా అక్కడ చూడు గుమ్మడికాయ దొంగ నా మీద ప్రేమ ఉంటే ఒక బైట్ ఏంటి ఏముంది ఇక్కడ నేను దిగన్నా ఎందుకు కొత్తది ఎందుకు మళ్ళీ పాతది ఉంది కదా ఏం చేయాలి దీన్ని ఒక కొరకు ఆ తినుడు చూడు ముసల్లో. Now I feel like saying very heartfully చీతు నీది ఒకటి బతికేనా. నెక్స్ట్ హాయ్ మై నేమ్ ఈజ్ శివాని. శివాని పేరు కూడా సెట్ అయింది దూరం నుంచి శివగామిలా ఉన్నావు. శివాని శివగామి అన్నాడు కాబట్టి ఒక్కసారి ఇదే నా మాట నా మాటే శాసనం ఇదే నా మాట ఇదే శాసనం. ఇప్పుడు ఎట్లుండాలంటే చెప్తే రమ్యకృష్ణ గారు ఎంత నువ్వు బిజ్జాల దేవా. సో ఆమ్ రెజ్లింగ్ చేద్దాము బిజ్జాల దేవా వర్సెస్ శివగామి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పటాస్ ఇద్దరు ఆడవాళ్ళు ఆమ్ రెజ్లింగ్ చేసి
ఎలా పోయింది అనేది ఈ రోజు మనకి తెలియబోతుంది. ఓకేనా? నౌ పుట్ యువర్ హ్యాండ్స్ అప్ టుగెదర్ ఫర్ శివగామి అండ్ విద్యాదేవ. కాంబినేషనే కాదు, ఆగు ఇట్రా జరుగు. ఇప్పుడు శివగామి మారింది, ఇప్పుడు గెలవాలి. అప్పటి నుంచి ఎన్ని అడ్డమైన పంచులు వేసింది. నిజం చెప్తున్నా, ఒక్కవేళ నువ్వు గెలవాలి, నువ్వు ఏం చెప్పినా చేస్తా. ఆఖరిసారిగా ఇంటికి ఫోన్ చేసుకొని చెప్తా. నా ఫుల్ సపోర్ట్ నీకే. కమాన్. నాకు చెయ్యొచ్చింది. డాక్టర్ నాకు ఏం చెప్పాడంటే కొన్ని పరిస్థితుల వల్ల నీకు చెయ్యొస్తుందని చెప్పాడు. ఒక్క నిమిషం, ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్. నువ్వు బాహుబలి పట్టుకో. గురుకుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్గండజిత దుర్దండ. ఇప్పుడు ఇగో వెనకాల నుంచి బ్యాక్ లైటింగ్ ఉంది, ఆ నుంచి వాక్ తీసుకో. రెడీ. నెక్స్ట్ ఆన్సర్. సాంగ్ ఏంటన్నా? లైఫ్ లో ఎలాంటి సుఖాలు అనుభవించకుండా సన్యాసం చేరినప్పుడు నా సుఖం వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అయ్యా పాట ఏంటయ్యా? ఆడియో పని చేయట్లేదు, యూట్యూబ్ లో వెతుకుతున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. తొందరగా చూడమను. అంత లోపల పంచి పెట్టాక రాకి ఎవరంటే అన్నప్పుడు పైకి ఎక్కువ. ఓకే ఓకే ఓకే. సెకండ్ టాపిక్. ఇలాంటివి చూస్తే అరే నేను కూడా ఇలా చేయగలుగుతానే అని అనిపిస్తుంది. స్టూడెంట్ టీచర్ కి సైడ్ వేసేటప్పుడు బాహుబలి గురించి చెప్పు. బాబు వచ్చి చెప్పమంటే చెప్తాను, నీ గురించి అని చెప్తా. కాదు రా. నిష్కలన సందర్భ వర్గ ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా బాహుబలి అనేలాగా చెప్పండి. చెప్పు బాహుబలి అను. చెప్తాను రాగు. స్టూడెంట్ టీచర్ సైడ్ వేసేటప్పుడు చూసింది. స్టూడెంట్ టీచర్ కి సైడ్ అబ్బా నేను కూడా వేయచ్చు. నెక్స్ట్ ఆన్సర్. రవి శ్రీముఖి నువ్వు హక్ చేసుకుంటే నేను బి చేయలేనా? అరే ఎవరిని ఎవరు హక్ చేసుకుంటే ఇక్కడ నా హగ్గు పగిలేటట్టుంది. చెప్పండి రా ఎవరు. వెరీ గుడ్. నెక్స్ట్. బజార్లో డబ్బులు అడుకుంటాం ఇలా. ఇప్పుడు నువ్వు రాకేష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? రాకేష్ బాహుబలి అని అనమంటే మన ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రొఫెషన్ ఏంటి? నువ్వు కూడా కలుపుకున్నావా? నువ్వు నా గురించి చెప్పండి ఎవరు ఒకళ్ళు. రెడీ వస్తుంది. ఫ్రెండ్ బీర్ బాటిల్ కింద పెట్టకుండా తాగేసినప్పుడు నేను కూడా చేయగలుగుతానని. నేను కూడా చేయగలుగుతాను. ఒక అమ్మాయి కూడా చేయగలుగుతుంది. బీర్ బాటిల్ తాగి మరి దించుకున్నాను. అవును, బీర్ బాటిల్ లో బీర్ ఉండదు, నీళ్ళు ఉంటాయి. చెప్పండి నీకు దండం పెడతా. అరే బాహుబలి అని చెప్పండి రా ఎవరన్నా. రాకేష్ అన్న మా ఇంటి పక్క నుండి ఒక పెద్ద క్రికెట్ టీమ్ నే అన్నప్పుడు నేను కూడా ఇది చేయలేనా అని అనిపిస్తుంది. మేమేం చేయాలి చెప్పు? ఆయనకి బాహుబలి అని అనమంటున్నా కూడా దండం పెడతా అనరా. బాహుబలి. నిష్కలన సందర్భ వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యం దిన సముద్యం కిరణ విద్యుత్యుముల్కలి ఛత్రపతి గచ్చండ. నేను చెప్పిన రజనీకాంత్ గారి ఆ కబాలి మ్యూజిక్ అన్న కదా. మీరే కదా బాహుబలి అన్న. కబాలి అన్న కదా. పిచ్చి చేయకరా, మంచిగా ప్లాన్ చేసి. రవి అన్నయ్య శ్రీముఖ అక్కకి పంచులేసినప్పుడు అరే నేను కూడా ఇలా చేయలేనా అనిపిస్తుంది. అన్న గంట అయింది, పిలవండి అన్న. అరే అది పగలే వరకు చేయమని చెప్పిన. అది పగల. రెడీ. అరే నెక్స్ట్ బొచ్చ కూడా దొరుకుతుంది, అడుక్కొని వస్తావా? అలివేలు చెప్పు. రవి అన్నయ్య శ్రీముఖ అక్కకి పంచులేసినప్పుడు అరే నేను కూడా వేయలేనా ఒక పని చేయాలి. ఒరే ఇప్పుడు ఏంద్రా కల్లాంసల్ని ముగ్గెత్తావా? మీరు పిలవట్లేదు కదన్న. పాట రెడీ. వచ్చేస్తున్నాడు మా అందమైన రాకి కబాలి మ్యూజిక్ మీద. ఈ రోజు ఫస్ట్ పర్ఫార్మ్ చేయబోతుంది ఎవరో కాదు, స్టేజ్ మీద ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నది వన్ అండ్ ఓన్లీ వికాస్ బ్రదర్. వచ్చాడు.
ఏమండి శ్రీముఖి గారు, రవి గారు, ఇది కూడా పెద్ద ప్లాన్ లో ఉంది. వీళ్ళిద్దరిని పంపించారు. మీరన్నా ఒకసారి కబాలి అంటారా? నేను కింద వాళ్ళందరూ స్టేజ్ మీద కాబట్టి వాళ్ళు అనాలి కదా. వీళ్ళు అనకూడదు. వీళ్ళందరూ నాకు తెలిసి పెద్ద ప్లాన్. డార్లింగ్స్ అండ్ బ్రోస్ అండ్ ఇంకేదన్నా అనుకోండి. ఒకసారి 1 2 3 స్టార్ట్. Hey, Rakesh. I'm actually very heartfully speaking, very truly speaking, a real good fan of him. కాబట్టి మీరు ఎంతమంది చెప్పినా చెప్పకపోయినా నేను అంటున్నాను ఇప్పుడు కబాలిడా. అన్నా ఈరోజు కంటెంట్ ఏంటంటే డెలివరీ బాయ్స్ అన్న. నాకు ఒకటైతే అర్థమైంది, నన్ను పడుకోబెట్టడానికి తీసుకొచ్చారు ఇక్కడ. అన్న డెలివరీ బాయ్స్ ఎట్లుంటారో చూద్దామన్నా. అన్న ఫస్ట్ అన్న ఆంటీలో కూరగాయలు ఆర్డర్ చేస్తారు ఆన్లైన్ లో, వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇట్లా చేస్తారు చూద్దాం. ఇప్పుడు నేను ఆంటీనన్నా, నేను డెలివరీ పన్నాను. ఏమందమేంది ఆంటీ ఏం కావాలి? బయటికి రా ఆంటీ. మా మొగుడు చెప్పిండు బయటికి రావద్దని. పెద్ద అందగైతే దీన్ని బయటికి రావద్దు అన్నాడు. కూరగాయలు తెచ్చినా తీసుకో ఆంటీ. ఏమేం తెచ్చినావు? నువ్వేమేమి తెమ్మన్నా అవే తెచ్చిన. నువ్వు ఏం కూరగాయలు ఏమో కానీ ఎంత ఇది? 300 ఆంటీ. ఒక గంట ఇగో నీ మాట కాదు నా మాట కాదు, 200 ఇస్తా. ఆంటీ మీరు ఆర్డర్ చేసినప్పుడు 300కి ఆర్డర్ చేసిన అట్లా రాదంటీ. ఇప్పుడు ఇస్తావా? ఈ ఆంటీ ఇవ్వకపోతే తీసుకో. మాకు ఇక్కడ మండిలో 200కే దొరుకుతాయి. దొరికినే వండుకుంటారా మీరు? కొనుక్కొని వండుకోరా? చి ఇస్తావా? ఈ ఆంటీ నువ్వు ఇస్తావా నన్ను ఇవ్వమంటావా? ఏమో ఆంటీ పో ఇచ్చినప్పుడు ఏం చేయడు కానీ ఇయ్య కదా. ఈ ఆంటీ సారీ అమ్మాటికి పోతే 300 లాస్, 100 రూపాయలు లాస్ అయ్యి ఆంటీ 200 తీసుకోండి. అయ్యా ఎక్కువ అడిగినట్టు 150 కడతా. సరే గాని ఒక మాట్లాడితే ఏమనుకోవద్దు. ఏమనుకో ఇగో ఇప్పుడు వందిస్తా, వచ్చే వారం వందిస్తా, తీసుకుంటా. ఇదమ్మా ఇన్స్టాల్మెంట్ లో కుక్కర్ తీసుకున్నాను అనుకుంటా. ఆంటీ ఈ వారం మంది మళ్ళీ వారం మంది ఎందుకు కొడుతున్నానంట? ఆంటీ నేను వడతలేను, మంచి చెప్తాను, కూరగాయలు తీసుకో. కోపం తెప్పాక అంత దూరంకి వెళ్ళి వచ్చినా ఎండ నీకా మొత్తం మాకు రాదా? నీ మీద కొత్త వాడాలి, మీకు రావద్దు తెలియదు. నీకు ఇట్లా తెలియలేదా? కొడుతుందా ఇది? అబ్బో ఆయన చెప్తా, ఆయన చేయ నువ్వే లేడీస్ ఇట్లుంటారన్నా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే. నెక్స్ట్ అన్నా ఇంకో కొంతమంది పిజ్జా బాయ్స్ ఉంటారన్న, వాళ్ళకు ఎన్ని కష్టాలు అంటే అన్న ఎండొచ్చితే ఎండాలి, వాన వచ్చినా తడవాలి, అయినా పిజ్జా డెలివరీ టైంకి వెళ్ళాలి. ఇప్పుడు నేను కస్టమర్ని, వాడు పిజ్జా డెలివరీ. అబ్బా పిజ్జా తినాలనిపిస్తుంది. హలో సార్ మేము పిజ్జా నుంచి మాట్లాడుతున్నాం, ఏ విధంగా సేవడాలి సార్? ఇక పడవడి ఏం పెట్టుకో కానీ నాకు పిజ్జా కావాలి. మీ అడ్రస్ చెప్పండి సార్. సరే 13-6-449 జల్దీరా. ఓకే సార్. ఆకలి అవుతుంది, ఎట్లా తింటా చూడియాల. సార్ ఎవరు వచ్చినట్టున్నారు. సార్ సార్ నేను పిజ్జా డెలివరీ బాయ్ వచ్చినా సార్. అయితే డోర్ తీయద్దు, టైం అయిపోతుంది సార్. తీయలేదు. 3 2 1 పిజ్జా అన్న. సార్ పిజ్జా థ్యాంక్స్ అన్న. సైన్ చేయండి సార్. అన్న పైసలు ఇచ్చిపోను. పైసలు ఎందుకు? పిజ్జా డెలివరీ చేసి 5 నిమిషాలు లేట్ వచ్చినా పిజ్జా ఫ్రీ తెలియదు నీకు? అన్న నేను లేట్ రాలే, నువ్వు డోర్ తీయలేవు అన్న. నమ్మకర బేకు పిజ్జా అంటే 5 నిమిషాలు లేట్ వస్తే ఫ్రీ. పోన్నాడు అన్న పైసలు అన్న పైసలు లేవు, ఇంటికి అడక తినట్లా ఈడకొచ్చి కూర్చున్నాడు. తినలేదు కదా. ఏంది ఏంటి పైసలు ఓడిస్తారా? ఇస్తారు భయ్. ఇంకా అన్నా అగో చెప్తున్నా అన్న అట్లనే అను పైసలు చెప్తున్నా మళ్ళా కొడతావా? నేను చెప్పిన్నా సార్ పైసలు పడేసి లేవన్ ఈరా తీసుకో. ఎంతరా పిజ్జా ఎంత? 30 రూపాయలు. 30 రూపాయలు కాదు 80 రూపాయలు. నువ్వు ఇచ్చింది 30 రూపాయలు. అన్నా ఇంట్లో వాడు లేరా? మరి ఇప్పటిదాకా రూపాయి చేసి కదా. అరే ఊకానా దాదాగిరి చేసి కదా. ఏం చేయాలన్నా? అన్నా చేతే కన్నా కాలే అల్లా కాలే అల్లా పిజ్జా వద్దేమో తీసుకోపో. అట్లా తీసుకోరు రాబి. ఎట్లా? అట్లా తీసుకోరు, ఇట్లా తీసుకో. పట్టు తిను ఫ్రీగా తినిపో. 30 రూపాయలు పట్టు. థ్యాంక్స్ అన్నా. మధ్యలో పటాస్ కి కొంచెం గ్యాప్ వచ్చింది మాకు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పటాస్ లో ఏం జరిగింది? స్టార్టింగ్ లో రవి గారు శ్రీముఖి గారి మధ్య ఎంట్రీ ఎలా ఉండేది, వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉండేది చూద్దాం. శ్రీముఖిగా మా రగన్న చేస్తున్నాడు, ప్లీజ్ ఒకసారి రాన్న.
రవణ శ్రీముఖి, నేను రవి. యా పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కక్కిలాగా కాల్చుతున్నావే. హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ 2. పటాస్ వెల్కమ్ టు యువర్. ఆగ్రా నేను చెప్పా. రవి గారు నేను చెప్తానండి. పర్లేదు శ్రీముఖి గారు మీరు చెప్పండి. పర్లేదు. నో నో అది నేనే చెప్తాను. హాయ్ హలో చేతులు ముందుకు రావట్లేదు. ఇద్దరం కలిసి చెప్తాం. ఫస్ట్ మరి ఎపిసోడ్ ఈ విషయం ముందు చెప్పించుకోవచ్చు కదా మీరు. ముందు నేనే మిమ్మల్ని తొక్కేస్తా కాబట్టి ఫస్ట్ మనం ఇద్దరం వచ్చాం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అని చెప్తా. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ వెల్కమ్ చెప్పు. రవి గారు సారీ. డైరెక్టర్ గారు వెయిటింగ్ అక్కడ. డైరెక్టర్ గారు సారీ చెప్పండి ఫస్ట్. సారీ డైరెక్టర్ ఎవరు? పేరు ఎస్తూ ఉండే కదా. సంతోష్ గారు. హలో సంతోష్. ఇక్కడ కనబడ్డ మనకి అంటే ఆయన కనపడకుండా అన్ని చేస్తారు. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ ఫుల్ టు బిందాస్. వెరీ గుడ్. మా పక్కనే మా శ్రీముఖి గారు. రవి గారు ఫస్ట్. రవి గారు దాని తర్వాత లేదండి. నేను చెప్తాను ఫస్ట్ రవి గారే. శ్రీముఖి గారు మీ గురించి మీకు తెలియట్లేదండి. నా గురించి నాకు తెలియదు. పటాస్ లో 200 ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత రవి శ్రీముఖి అసలు ఎలా ఉండేవాళ్ళు చూద్దాం. గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ ఫుల్ టు బిందాస్. ఎన్ని మార్పులు వచ్చాయో కదా పటాస్ లో. ఇవాళ నా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు ఖతర్నాక్ గాళ్ళు. ఎందుకలా ఫీల్ అవుతున్నా నమ్మి చెయ్యేస్తే? అంటే ఎవరైనా ఏమని అనుకుంటారేమో. అలా ఏం పర్వాలేదు. మీరేం అనుకోరా? శ్రీముఖి గారు ఏంటి 200 ఎపిసోడ్ వచ్చింది, మన మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండాలి? గారు 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 నా ఇప్పుడు వచ్చేస్తుంది కానీ ఎందుకు? నన్ను రాను రా పోవే పోరా. ఒకసారి మళ్ళీ పోరా. రారా రావే పోవే శ్రీముఖి. కానీ మన ఇద్దరు కలిసి రామలమ్మ స్టెప్ రాండం వరకు ఓకే, కానీ ఇది కొంచెం ఓవర్ గా. మీరే కదా అన్నారు రవి గారు. ఓకే ప్యాకప్. ప్యాకప్ ఏంటి? ప్యాకప్ ఐ నీడ్ బ్రేక్స్ అంటూ. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా జరుగుతుంది? నేను అక్కడి నుంచి వెళ్ళి చూస్తాను, నాకు కనపడట్లేదు సరిగ్గా. ఇప్పుడు 200 ఎపిసోడ్లు అయిపోయాయి. ఈ 400 ప్రెసెంట్ జరుగుతుంది. పెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా అయ్య బాబు ఎంత అందంగా ఎట్టా పుట్టారే. శ్రీముఖి గారు ఇంతకు ముందు మీరు ఏమన్నా ఒడ్లు తయారు చేసే బస్తాల కంపెనీలో ఏమైనా పనిచేసేవాళ్ళు? పోరా. కాదు శ్రీముఖి, విషయం తెలుసా? ఫస్ట్ ఎపిసోడ్ లో నువ్వు కొంచెం నీ చేతుల దగ్గరకు వచ్చావు కదా, ఇప్పుడు మొత్తం నా చేతుల దగ్గరకు వచ్చా. అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో లాగుండేరా, అయితే సన్నపడ్డా మా 200 ఎపిసోడ్స్ కి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బిర్యానీలు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా. బయట మన ఇద్దరు గురించి ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకున్నా ఏదన్నా పబ్లిసిటీ కదా. పబ్లిసిటీ వెరీ గుడ్. ఇదంతా న్యాచురల్. అంటే మన ఇక్కడ వరకే అని వాళ్ళకి తెలియదు పాపం, బయట కూడా ఇలానే. ఏదన్నా షోకి రేటింగ్ వస్తుంది కదా. సినిమాకి ఎందుకు పోలేదంటే మధ్యలో సంతు ఫోన్ చేసి పాపం డ్రింక్స్ పార్టీ పెట్టుకుందాం బయటకు వెళ్దాం అంటే డ్రింక్స్ అన్నారు కాబట్టి వెళ్ళిపోయా. వెరీ గుడ్ రా. ఓకే మనం ఇప్పుడు వెల్కమ్ చెప్పేసి హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పటాస్ ఫుల్ టు బిందాస్. పంచ్ పటాకా. నువ్వు ఇలా కొట్టి వెళ్ళిపోతున్నానేంటి? అది ఫోర్స్ వచ్చింది బాడీ. జస్ట్ ఓన్లీ టచ్ చేయండి. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఏమైందిరా? డైరెక్టర్ గారు ఏమైందిరా? నువ్వు ఆ కాస్త గాలి కావాలి దగ్గర. చంపుతావా ఏంటి? చంపుతావా నువ్వు? చెప్పలేదు పెయిన్లు వచ్చాయని. శ్రీముఖి
బస్తీ థర్డ్ గ్రేడ్ 3వ క్లాస్ అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు. నీకోసం స్టెప్ నేర్చుకున్నాను రా. ఏంటో ఎట్లుందిరా? ఆ? ఎట్లుంది? అట్లనే ఉంది. సో మీ అందరినీ నవ్వించడానికి నెక్స్ట్ వస్తున్నారు రాకింగ్ రాకేష్. ఓకేనా? వాడా కామెడీ జడ్పీకుడు. పటా స్టార్ట్ అయిన స్టార్టింగ్ లో రవణ అక్కడ కూర్చునేవాడు, శ్రీముఖి గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు. మా సంతు గారి డైరెక్టర్ గారికి నాకు డౌట్ వచ్చింది, సార్ ఇంతవరకు ఏ ప్యాటర్న్ లో కూడా ఇద్దరు యాంకర్లు కలిసి కూర్చుంటారు ఏ షోలోనైనా, రవి గారిని ముందు కూర్చోబెట్టారు, శ్రీముఖి గారిని ఇక్కడ కూర్చోబెట్టారు ఏంటన్నా? ఇప్పుడు నాణ్యానికి ఒకవైపే చూడు రెండో వైపు చేయొద్దు అంటారు కదా. ఈ పటాస్ని ముందు నుంచి వాచ్ చేయడానికి రవి, వెనక నుంచి వాచ్ చేయడానికి శ్రీముఖిని పెట్టారని నాకు అంటే వెనక ముందు మా డైరెక్టర్ గారు మంచి ఫీల్డింగ్ సెట్ చేశాడు అనమాట. వెనక నుంచి ఎవరు రాకుండా ముందు నుంచి ఎవరు రాకుండా. ఈ మధ్యలో ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎంతమంది మారినా, ఎంతమంది కమెడియన్స్ మారినా 35,000 మంది స్టూడెంట్స్ కేవలం మన షోలకు రావడం ఇది గొప్ప విషయం. నేను ఇండియాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ కి పటా షో అంటే తెలుసు. ప్రతి ఒక్క స్టూడెంట్ డెఫినెట్ గా ఆ స్టూడెంట్ ఒక్కరైనా మన పటా షోకి వచ్చాడు. ఇండియా కాదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది శిరీష అండ్ శాలిని. లెట్స్ వెల్కమ్ దెమ్. ఫస్ట్ టైం ఐ లవ్ యు అంటోందే, నా పల్స్ రేట్ ఏమో ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిందే. మీరు మాత్రం చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. రేపు కలుసుకుందాం ఎవరి పోటకాల్లో. బై గుడ్ నైట్. ఈ రోజు పటాస్ లో వీళ్ళిద్దరు ఎంత రోస్ట్ చేసినా, వీళ్ళిద్దరూ ఈ రోజు పటాసులు ఎంత రోజు చేసినా, నన్ను ఎన్ని అడ్డమైన మాటలు అన్నా, నన్ను ఏమన్నా ఒక్క మాట అన్నా, అర్థమైనా సార్ ఏమైనా కాదు, అడ్డమైన మాటలు దాకా కాదు, ఏమైనా ఒక చిన్న మాట అన్నా వీళ్ళకి తాట తీస్తా. మీరు ఇన్ని రోజులు జబర్దస్త్ లో చేసిన జడ్జ్మెంట్ కి ఈ రోజు రివెంజ్ తీర్చుకోబోతున్నా. తీర్చుకోమని వాడు దమ్ముంటే తీర్చుకోవాలి.